ఆ చిత్రాలను చూస్తే నిజంగా కదులుతున్నాయేమో అనే భ్రమ కలుగుతోంది. ఆ బొమ్మ మనకి ఏదో చెప్పాలనుకుంటుందేమో అనిపిస్తోంది. ఓవైపు రైల్వే ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు జీవకళ ఉట్టిపడే చిత్రాలను గీస్తూ ప్రతిభ చాటుకుంటున్నారు విశాఖకు చెందిన విజయ్ కుమార్. విశాఖలోని డీజిల్ లోకో షెడ్ లో రైల్వే గ్రేడ్ 1 టెక్నీషియన్ గా విజయ్ కుమార్ పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై మక్కువ ఎక్కువ. విధి నిర్వహణలో బిజీగా ఉన్న తనకున్న ఆసక్తిని వదల్లేదు. తీరిక దొరికినప్పుడల్లా వివిధ రకాల చిత్రాలు వేస్తున్నారు. తను చూసిన, తనను కదిలించిన ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. చార్కోల్, వాటర్ కలర్స్, ఆయిల్ పెయింటింగ్ తో అపురూపమైన చిత్రాలు గీస్తూ వీక్షకులను ఆలోచింపజేస్తున్నాయి. ఇలా ఆయన చేతి నుంచి జాలువారే కళాఖండాలు అబ్బురపరుస్తున్నాయి. వాల్తీరు డివిజన్ 125 వేడుకల్లో విజయ్ కుమార్ వేసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. డిఆర్ఎం కార్యాలయంలో ఆర్ట్ గ్యాలరీలోని చిత్రాలన్నీ ఈయన చేత వేయించారు. విజయ్ కుమార్ తన చిత్రకళతో అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చి ఆకట్టుకుంటున్నారు. ఆయన ప్రతిభకు మెచ్చి 2017లో అప్పటి తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలుగు మహాసభల్లో ప్రదర్శన ఇచ్చే అవకాశం ఇచ్చారు. 2019లో అట్లాంటాలో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ 300 మంది పిల్లలతో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయించింది. విజయ్ కుమార్ చిత్రకళకు ముగ్ధులైన అమెరికాలోని తెలుగు సంఘాలు అనేక అవార్డులతో సత్కరించాయి. 7th 8th క్లాస్ నుంచి ఆర్ట్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనిపించి దాన్ని ఎందుకు నేర్చుకోకూడదు అనే ఆలోచనతో నేను నేర్చుకోవడం జరిగింది. సాధారణంగా మనం ఆర్ట్స్ అంటే అందరూ చేస్తూ ఉంటుంటారు, ఎక్కువగా కాపీలు అవుతూ ఉంటుంటాయి. కానీ నేను తీసుకునేది ఎలా ఉంటుందంటే నా హృదయాన్ని కదిలించేదై ఉంటాను. కానీ నేనేసే పెయింటింగ్ చూసి ప్రతి ఒక్క మనసు కదలాలని నేను ఆ విధంగా అలాంటివి సెలెక్ట్ చేసుకున్నాను. అందులో మనకి ఆ పేదరికంలో కనిపించేది ఒక సహాయం అనేది పడుతుంది. దానివల్ల నా దగ్గరే కాదు అందరికీ కూడా వాళ్ళ మనసులు కూడా మారుద్దాని ఉద్దేశంతో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళందరినీ కూడా కదిలించి అది లేని వాడి మనసుకు కూడా కదిలించి సహాయం చేయాలనే ఉద్దేశం తప్పదు. ఇక్కడ ప్రతి కలర్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ కలర్స్ని మీనింగ్ఫుల్గా వాడి దాన్ని అక్కడ చూపించి అబ్స్ట్రాక్ట్లో ఒక అందమైన మీనింగ్ వచ్చేటట్టు చేయడం అబ్స్ట్రాక్ట్ చేయడంలో కూడా నాకు ఇష్టం. చిత్రకళలోని కొత్త కోణాన్ని ప్రపంచానికి చూపించడంతో పాటు ఆ తరహాలో మరింత మంది వెలుగులోకి వచ్చేలా విద్యార్థులకు, పెద్దలకు శిక్షణనిస్తున్నారు విజయ్ కుమార్. దేశ విదేశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు ఆన్లైన్ లో చిత్రకళా పోటీలు పెట్టి అవార్డులు అందజేశారు.